ప్రారంభం. అటవీరాజ్యం సింహపురం. పూర్వం ఒక మహాపెద్ద అడవిలో సింహపురం అనే ఒక జంతురాజ్యం ఉండేది. ఈ రాజ్యం రాజు సింహరాజు రుద్రుడు బలవంతుడు, న్యాయవంతుడు. రాజ్యంలో మంచి నీరు, పండ్లు, చెట్లు, నదులు, జంతువులందరూ సంతోషంగా ఉండేవారు. కాని ఆ రాజ్యంలో ఒక చిన్న అల్లరి కోతి ఉండేది, చిట్టి. చిట్టికి 2 లక్షణాలు: అల్లరి, హృదయం బంగారు వంటి మంచి మనసు. భయపడిపోయే స్వభావం కూడా ఎక్కువే. 1. చిట్టి అల్లరి. అందరి ఫిర్యాదులు. ఒకరోజు చిట్టి నడుస్తూ నిద్రపోతున్న ఎలుగుబంటిపై ఆకులు వేసింది. అక్కడినుంచి దూకి జింకలకు భయపెట్టి పారిపోయింది. పిల్లలైన కుందేలతో ఆడుతూ వారిని చెట్టుపైకి ఎక్కించింది. సాయంత్రం వచ్చిన ఫిర్యాదులు చూసి సింహరాజు చిరాకయ్యాడు. సింహరాజు: అల్లరి మంచిదే, కాని ఇతరులకు బాధ కలిగిస్తే అది తప్పు. చిట్టి: అయ్యో రాజుగారు, నేను సరదాగా చేశా, కాని ఇక జాగ్రత్త. అందరూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇక అడవిలో కొత్త ప్రమాదం. పెద్ద నల్ల నీడ. రాత్రిపూట అడవిలో ఒక వింత గర్జన వినబడింది. చెట్లు కంపించాయి. జంతువులంతా భయపడ్డారు. కాని ముందుకి వచ్చాడా అనే వార్త రాజ్యమొత్తం వ్యాపించింది. అతను చాలా తెలివైన వేటగాడు. అందరూ అతన్ని భయపడేవారు. సింహరాజు గమనించాడు. జింకలు బయటకి రావడం మానేసేరు. కోతులు చెట్టుపైనుంచే దిగడం లేదు. పక్షులు గూళ్లలోనే దాక్కున్నాయి. కాని గుంబలలు బెత్తెర్యాతన వినలేదు. కాని సింహరాజు గమనించాడు. గుంబలలో బెట్టెర్యాతన దాక్కున్నట్లయిన రాగకలేదా? చిట్టి మాత్రం ఇదంతా చూస్తూ, ఏమంత పెద్ద పులి ఉంటాడు, చూసేద్దాం అని ఉత్సాహంగా ఉంది. 3. చిట్టి జాలులో పడడం. ఒకరోజు చిట్టి ఒంటరిగా అడవిలోకి వెళ్లి పండ్లు ఏరుకుంటుంది. ఆ నీడ, అదిగో వాడే, పాంథర్ ధూంధర్. ధూంధర్: హహ, చిన్న కోతి, నువ్వు సింహరాజు రాజ్యానికి చెనినవేంటి? చిట్టి భయంతో అణిగి, నేను ఏమీ చెయ్యలేదు. భూందర్ అనే వార్త అంతపాటు. భూందర్ ఎన్నిటీము అని పన్నెంకబూతుకుంటూ, అరాజస్థాపన, ఆనదాటలు తేల్తుంది. ఆననీగ ముఖ్యమై చిట్టిన కట్టుకోండి. ఆయున్నతన్ని ఆ కాన్సకాలుస్తూ ఆయాలకు చెట్టిమాయలేదు. ధూందర్ ఆధూంతా సెపపట్టుంది. ఆనె భయపడేరుం స్వీకరించుకుంటూ. ఆన దీతోనీడు బుందరుక్క పేరెందిక్కుంటూ, ఆన పని ఆన ధైర్యానికి మంచిదారు. ధూందర్ ఆన దాటకు చేడు. ఆయ్యాన్ని ఇండో కాంసకాలలు ఆన దాట ఇలా ఎన్నీరు ముఖ్యమయ్యా కోతుగా. ఆన ముఖ్యమయ్యా ఆన దాట ఇందు హీతియంగా ఆమత్తుకుంది. ధూందర్ మాయికోడా గోల్లికి వెళ్లారు. అప్పు మీ రాజ్యమే నా అడవిని ఆక్రమించింది. నేను రాజ్యాన్ని భయపెడతాను. సింహరాజు బలహీనమని చూపుతాను. చిట్టి భయంతో వణికింది. కాని ఆమె తెలివి మాత్రం పనిచేసింది. 4. చిట్టి ధైర్యం, తెలివి ప్లాన్. నేను అయిన అందరంతా భయపడిదాను. ఆకున్ని చూసిన. కాని ఆయన పాట నీమింటి తెలిసింది. ఏంటి, నన్ను చూసిన నవ్వుతాడా? ఈ పొడువలే ఆయన చెప్పుతారు. ధూంధర్కి శబ్దమే పెద్దది, గుండె మాత్రం కోడిగుండె అని. ఇది విని భూందర్ కోపంతో మండిపోయాడు. నన్ను చిన్నచూపు చేస్తాడా? ఇప్పుడే అతన్ని ఎదుర్కొంతా. అతను వెంటనే రాజ్యం వైపు దూసుకెళ్లాడు. చిట్టి కూడా చెట్టుమీద నుంచి చెట్టుకి దూకుతూ వెంటపడ్డింది. సింహరాజు కోటవద్దకు ధూంధర్ చేరాడు. ధూంధర్: నువ్వు నన్ను చూసి నవ్వుతావా? సింహరాజు: ఎవరైనా చెప్పారేమో, కాని నిజం చెప్పాలి అంటే నువ్వు బలవంతుడివి. కాని దొంగలా వెనకనుంచి దాడి చేస్తావు. అది సాహసం కాదు, పిరికితనం. ధూంధర్ గర్జించి దాడి చేశాడు. 2 బలవంతుల పోరాటం మొదలైంది. అడవి మొత్తం గర్జనలతో నిండిపోయింది. చిట్టి దగ్గరగా దాక్కుని చూస్తుంది. 6. చిట్టి విజయం, ధూంధర్కు బుద్ధి. పోరాటం జరుగుతున్న చోట పక్కనే ఒక పెద్ద తేనెగూడు ఉండేది. చిట్టి ఆ గూడు దగ్గరకు వెళ్లి కొంచెం రాయి వేసింది. వేలాది తేనెటీగలు బయటకు వచ్చాయి. అవన్నీ గర్జన శబ్దం విని ధూంధర్ వైపు దూసుకెళ్లాయి. ధూంధర్: ఆహ్, తేనెటీగలేనా?
అతను నొప్పితో అల్లాడుతూ అడవిలోకి పరుగుతీశాడు. ఇక మళ్ళీ రాలేద. చిట్టికి గౌరవం, రాజ్యం సంబరం. రాజ్యం మొత్తం సింహరాజు వద్దకు చేరి, మాకు రక్షణ ఇచ్చారండి రాజుగారు అన్నారు. కాని సింహరాజు మాత్రం నవ్వుతూ, ఈసారి రాజ్యాన్ని కాపాడింది నేనే కాదు, మన చిన్న కోతి చిట్టి అంటూ ఆమెను ముందుకు తీసుకువచ్చాడు. ఎలుగుబంటి, జింక, కుందేళ్లు అందరూ ఆమెకు హగ్గు ఇచ్చారు. ఎంబైలా కథ నీతి. సింహరాజు చిట్టిని చూసి అన్నాడు, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయపడ్డా కూడా మంచి పని చేయగలిగే శక్తి. చిట్టి అల్లరి తగ్గించి తెలివి, ధైర్యం, మంచితనంతో రాజ్యంలో అందరి ప్రియంగా మారింది. ఏమాత్రం ముగింపు 5 ముఖ్య నీతులు. 1. తెలివి శక్తి కంటే బలవంతమైంది. సరదా ఇంటికాని ఇతరులకు నష్టం కలగకూడదు. భయం వచ్చినా మంచి పని చేయడం అదే నిజమైన ధైర్యం. ఏదైనా సమస్యకు బలంతో కాకుండా బుద్ధితో పరిష్కారం ఎప్పుడూ ఉంటుంది.